ఇళ్ల పథకం అమలును రేవంత్ సర్కార్ వేగవంతం చేసింది. తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. అయితే ఇందిరమ్మ ఇళ్లపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఎన్ని గదులతో ఇళ్లు నిర్మించుకోవాలి, పరిమితికి మించి గదులు నిర్మించుకుంటే డబ్బులు ఇస్తారా ఇవ్వరా, ఇలా ఎన్నో ప్రశ్నలు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల్లో ఉండిపోయాయి. వీటికి చెక్ పెట్టేలా రేవంత్ సర్కార్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలకు నమూనా విడుదల చేసిన ప్రభుత్వం ఇకపై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఎలాంటి అధికారిక నమూనా లేదని తెలిపింది. నచ్చిన రీతిలో ఇల్లు నిర్మించుకోవచ్చని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. యుద్ధ ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల డేటాను పరిశీలిస్తోంది. మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. రాబోయే 4 ఏళ్లలో మరో 20 లక్షల ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించనుంది. ఈ మొత్తాన్ని 4 దశల్లో లబ్ధిదారులకు చెల్లిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా కూడా గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇక కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటి వరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్ లో నమోదు చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్సైట్, టోల్ ఫ్రీ నంబరు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.